ఇంకా కాలడం అయితే అయిపోయిందండి. ఇది కొంచెం ఉంచుకున్నా, సాయంత్రం చపాతీ చేసుకోవచ్చు అన్నట్టుగా 2 చపాతీలకి ఉంచుకున్నానండి. కొద్దిగా పిండి అయితే ఇది ఒకటే, సాయంత్రం మధ్యాహ్నం కానీ నైట్ కానీ చపాతీ అయితే చేసుకుంటాను నేను. ఇంక పిండి 2 చపాతీలు మందం ఉంచుకున్నా, పక్కన పెట్టేసుకుంటాను దీన్ని. ఇంకా ఉల్లిపాయలు అయితే అయిపోయినాయి. ఉల్లిపాయలు అయితే తెప్పించిన, గ్యాస్ అయితే ఆపేస్తాయి ముందు. పూరీలు అయితే చేయటం అయితే అయిపోయింది. గ్యాస్ అయితే ఆపేసాయి, ఎందుకంటే ఆనియన్స్ కట్ చేసుకోవాలి, కొంచెం లేట్ అయ్యింది కదా. పూరీలు అయితే రెడీ అయిపోయినాయి, కాలిపోతుంది. పూరీలు అయితే రెడీ అయినాయి. వీటిని అయితే పక్కన పెట్టేసుకొని వచ్చినవా, వీటిని అయితే పక్కన పెట్టేసుకొని ఇంకా ఆనియన్స్ అయితే కర్రీ కోసం కట్ చేసుకుంటా. ఆనియన్స్ అయితే తీసుకొని ఫాస్ట్గా ఇంకా 2-3 ఉల్లిపాయలు కట్ చేసుకొని కర్రీ కోసం అయితే పెట్టేసుకుంటాం. ఇంకా ఒక 5 మినిట్స్ నాన్న. కూర కూడా కావాలి, తినడానికి ఏమీ లేదు ఇక్కడ, చట్నీ కానీ ఏమీ లేవు. ఎంతసేపు ఇంకా పూరీలు చేయటం అయిపోతే కర్రీ అసలు 5-10 నిమిషాల్లో అయిపోతాయి. ఓకేనా? ఇంకా తాడుంచు, అవి తాళాలు ఆడపడతాడు పడే కాకు. నువ్వేం ముట్టుకోవద్దు లకి, తాడుంచు, వాటి కట్టడానికి కావాలి. పూరి ఇచ్చానా, రోల్ చేసుకొని బట్టలు కంటించుకోకు, రోల్ చేసుకో. ఇంకెళ్ళు, డోర్ అయినా ఇది వెలుతురు పడుతుంది లోపలికి. ఆనియన్స్ అయితే కడుక్కొని కట్ చేసుకుంటా, తాలింపు వేసి తాలింపు పెట్టేస్తాడు. ఓకేనా? ఈ ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నా, ఇక కర్రీ తాలింపు వేస్తాను. కర్రీ అయితే తాలింపులో వేసా, చూపిస్తా. కొంచెం అయితే ఎసరేస్తా, ఉల్లిపాయలు కారం అయితే ఆగాలి, మగ్గాలి, ఉడకాలన్నమాట. మూత అయితే పెట్టుకుంటున్నా, హైలో పెట్టేసా. ఇంకో ప్లేట్ తీసుకురా, పోవాలి చిన్న ప్లేట్. ఆ ప్లేట్ తీసుకురా, అదే అది కాదు, అది టైం లేట్ అవుతుంది అనుకున్నప్పుడు లక్కి ఇలాంటి టిఫిన్లో చేసుకోకూడదు. ఇది వాళ్ళకి ఇచ్చిరప్పు, నాయనమ్మ తాతయ్య వాళ్ళకి ఇచ్చిరప్పు.
ప్లేట్. ఇంకోండి కర్రీ అయితే ఇంకా ఉల్లిపాయల కర్రీ అయితే చేసా. పూరీలో చేస్తారు కదా ఎక్కువగా, చపాతీలోని పూరీలోని. అది ఇక డాడీకి ఇచ్చిన బాబాయ్. డాడీ ప్లేట్ అది చెప్తున్నా. ఇక నువ్వు డాడీ తీసుకోండి, ఇద్దరు చెరొకటి తీసుకోండి. ఇంకోండి ఇది నువ్వు తీసుకో, ఇది డాడీకి. కదా చిన్న ఎదేసాలేపా. ఓకేనమ్మా. ఇదిగోండి పూరి చేసే. టిఫిన్కి వచ్చేసి ఇంకా ఉల్లిపాయల కూర అయితే చేశానండి. మా టిఫిన్కి వచ్చేసి ఇవేనండి ఈరోజు అయితే. ఓకేనా మరి, మేమైతే తినేస్తున్నామండి. హలో అండి, గుడ్ మార్నింగ్. చూడండి ఈరోజు అయితే టిఫిన్కి వచ్చేసి నేను పూరి అయితే చేస్తున్నానండి. ఇంకా చూడండి చేస్తున్నా, కాలుతున్నాయి పూరీలు. కర్రీ చేయాలండి. కర్రీ ఉల్లిపాయల కర్రీ అయితే చేస్తాను, ఆనియన్ కర్రీ అయితే చేస్తా. కాలుస్తున్నాను. కొన్ని చేసుకొని ఒక ఐదారు చేసుకుంటున్నా. ఒక ఐదారు చేసి ఇక లైన్లో పెట్టుకొని ఇక అప్పుడైతే కాలుస్తుంది. అన్నీ ఒకసారి అయితే కాలుస్తున్నానండి. ఒక 5-6 మ్యాక్సిమం 5-6 అయితే చేసుకుంటున్నా. చేసుకొని కాల్చుకుంటే తేలగొట్టుంది. చాలా రోజులు అయితే అవుతుందండి పూరీ చేయక, చపాతీ చేయక. అదివరకు నాకు ఫ్రిడ్జ్ లేదు. ఫ్రిడ్జ్ లేనప్పుడైతే నేను ఎక్కువగా ఇక రోజుకు ఒక రకం టిఫిన్లా చేసేది. పూరి, చపాతీ, ఇంకా పులిహోర. ఇక ఇడ్లీకి నానేసిన అది ఫ్రిడ్జ్ లేనప్పుడు 1 డేనే వచ్చింది కదా, నేను కొంచెం నానేసి అలాగలా చేసేది. ఇక ఇప్పుడు ఫ్రిడ్జ్ తీసుకున్న కాడ నుంచి ఏంటంటే ఎక్కువగా ఇడ్లీకి వాటికే నానేస్తున్నానండి. ఇంకా ఉప్మా ఒకసారి, పులిహోర ఒకసారి, ఇడ్లీ 4 డేస్ 5 డేస్ అలాగే వేస్తున్నా. ఈ పూరి చేయట్లేదు ఎక్కువగా, ఇంకా చపాతీ కూడా చేయట్లేదు. ఇక మా అబ్బాయి ఏంటంటే నాకు పూరి కావాలి అంటుంటాం. ఈరోజు కొంచెం పని మీద అయితే ఊరొచ్చాము. ఇంక ఇక్కడ దోసపిండి, ఇడ్లీ పిండి ఏమీ లేవు. నైట్ వచ్చేసి పులిహోర చేశాను కదా, తాలింపు అన్నం చేసా కదా. బెండకాయ ఫ్రై అయితే చేసా. బెండకాయ ఫ్రై చేస్తే తను నైట్ అంటే పూరీలు కావాలంట తనకి. ఇక వద్దురా అమ్మ అంటే మరి పులిహోర అన్న చేయనడం. సరేనని చెప్పేసి రాత్రి పులిహోర చేసిన. మళ్ళీ ఇప్పుడు ఇలా ఏం చేస్తావు, ఏం పిండ్లు కూడా లేవు కదా, ఇంక పొద్దా పులిహోర ఎందుకులే అని చెప్పేసి ఇక పూరి అన్న చేద్దామని చెప్పేసి పూరి అయితే చేస్తున్నా. ఇటు చూడండి ఒకసారి కనిపిస్తుంది కదా మీకు, ఇంకా చూపిస్తాను చూడండి. కొంచెం హైలో పెడితే ఇక చూడండి 6 అయితే చేసుకున్నా. 6 చేసుకొని ఈ కాలు చేసి మళ్ళీ సిమ్లో పెట్టుకొని మళ్ళీ 5-6 చేసినామంటే జరుపు. మళ్ళీ ఇంకా మళ్ళీ ఒకసారి కాల్చుకోవచ్చు.
నాకు పూరి కొంతమంది పూరి క్రిస్పీగా కాలుస్తారు కదా, నాకు అలా ఇష్టం ఉండదు. నాకు మెత్తగా సాఫ్ట్గా ఉండాలి. ఇలా ఆయిల్లో వేస్తాను. ఆయిల్లో వేసినప్పుడు నాకు పొంగిద్ది కదా, ఇలా తిప్పేస్తాను. కొంచెం ఆయిల్ హీట్కి కొంచెం క్రిస్పీ వచ్చింది అనమాట, క్రిస్పీ దాని వచ్చింది లేయర్ మీద. ఇక నాకు అలాగే ఇష్టం. కొంతమంది అయితే క్రంచిగా కలుపుతారు, ఇట్లా తుంచుతూ ఉంటే అసలుకి సౌండ్ వచ్చింది, ఇక క్రంచీ సౌండ్ వచ్చి అట్లా ఇష్టపడతాను. నాకు అసలు అలా ఇష్టం ఉండదు. పూరి అయితే ఇలా సాఫ్ట్గా మెత్తగా ఉండాలి నాకైతే. ఓకేనా? ఇక ఈ మూడు ఉన్నాయి, ఇక ఈ 3 కూడా వేసుకుంటాను. ఇక 3 వేసి ఇక తర్వాత మళ్ళీ మిగిలిన మళ్ళీ 5, 6 చేసుకొని మళ్ళీ అవి కూడా కాలుస్తాను. కర్రీ కూడా చేయాలి. ఉల్లిపాయల కర్రీ చేస్తాను. ఉల్లిపాయలదే ఫాస్ట్గా 2-3 ఉల్లిపాయలు కట్ చేసుకొని దాన్ని కూడా తాలింపు అయితే వేసేస్తాను. ఇక చాలా లేట్ అయింది ఈ రోజు అయితే నాకు. ఓకేనా? మరి ఈ పూరీలు అయితే కాలుస్తున్నాయి ఇక నేనైతే. అందులోకి ఈ వంటలు చేసుకుంటా. కొంచెం అయితే ఉంది పిండి. ఇవి ఒక్కటి కాల్ చేసి సిమ్లో పెట్టేసుకొని మళ్ళీ ఇవి చేసుకుంటాను. సిమ్లో పెట్టేసుకుంటా. ఇంక ఇవైతే వంటలు అయితే చేసుకుంటానండి. చేసుకొని మళ్ళీ ఒక 2 ఆయిల్ దాకా అయితే 2-3 ఆయిల్ దాకా అయితే ఇవి కూడా వేసేసుకుంటాను.